This video is brought to you by AKSIAS. జాగ్రత్త వినండి ఫ్రెండ్స్. వెస్టర్న్ ఘాట్స్ అంటే తెలుగులో వీటిని మనం పశ్చిమ కనుమలు అంటారు. వెస్టర్న్ ఘాట్స్ రీసెంట్గా చాలా అంటే వేరియస్ రిపోర్ట్స్ వచ్చాయన్నమాట. వెస్టర్న్ ఘాట్స్ని మనం పరిరక్షించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మీకు గుర్తుంటుంటే కనుక వెస్టర్న్ ఘాట్స్లోనే బయోడైవర్సిటీ చాలా ఎక్కువ ఉండేటటువంటి రీజన్ ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్. దీన్ని మనం జీవ వైవిధ్యత అని కూడా అంటారు. బయోడైవర్సిటీ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం ఏంటంటే వెస్టర్న్ ఘాట్స్. మరి ఇప్పుడు ఏం డిస్కస్ చేయబోతున్నాం ఈ వీడియోలో? మనం ఏం డిస్కస్ చేద్దామంటే, ఫస్ట్ అసలు ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్లో ఉంది, ఏ రాష్ట్రాలలో ఉంది, ఫస్ట్ మనకి క్లారిటీ రావాలి. వెస్టర్న్ ఘాట్స్ ఏ స్టేట్స్లో స్ప్రెడ్ అయ్యింది, ఈ క్లారిటీ వచ్చిన తర్వాత అసలు మనం వెస్టర్న్ ఘాట్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, వై వీ హ్యావ్ టు ప్రొటెక్ట్. ఓకే, ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలంటే కనుక వెస్టర్న్ ఘాట్స్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. ఏ విధంగా క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్, ఏ విధంగా అంటే ఇండియాకి సో ఇక్కడ వెస్టర్న్ ఘాట్స్ ఉన్నప్పుడు మాన్సూన్స్ వచ్చినప్పుడు మాన్సూన్స్ని అక్కడ ఆపి రెయిన్ఫాల్ కాజ్ అయ్యేది వెస్టర్న్ ఘాట్స్. ఓకే, క్లైమేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ మనకి బయోడైవర్సిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్. అంటే కొన్ని వేల మొక్కలు, ఓకే, ప్లాంట్ స్పీసీస్, దాంతోపాటు చాలా యానిమల్స్, ఓకే, చాలా యానిమల్స్. ఎండమిక్ అంటే ఈ ప్రాంతంలోనే ఉంటాయి, అవి వేరే ప్రాంతంలో ఉండవు. అట్లాంటి ప్లాంట్స్, యానిమల్స్ కలిగి ఉన్నటువంటి బయోడైవర్సిటీ ప్లేస్. అందుకోసం మీకు ఈ యొక్క నీలగిరి బయోస్పియర్ రిజర్వ్ మీరు చదువుంటారు. టోటల్ ఇండియాలో ఎన్ని బయోస్పియర్ రిజర్వ్స్ ఉన్నాయి? 18 బయోస్పియర్ రిజర్వ్. మరి ప్రొటెక్షన్ ఎందుకు అవసరము, మనం వెస్టర్న్ ఘాట్స్ని ఎందుకు ప్రొటెక్ట్ చేసుకోవాలి, మరి వెస్టర్న్ ఘాట్స్ ఎందుకు డ్యామేజ్ అవుతున్నాయి, రీజన్ ఏంది అది డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఇటీవల కాలంలో ఈ వెస్టర్న్ ఘాట్స్ ఈ యొక్క క్లైమేట్ చేంజ్ వల్ల మీరు అబ్జర్వ్ చేస్తే ఇంతకుముందు ఎక్కువ సైక్లోన్స్ అంటే మన ఇండియాలో ఏది మీకు ఎక్కువ వినబడేది? బే ఆఫ్ బెంగాల్, బంగాళాఖాతంలో సైక్లోన్స్ ఎక్కువ వచ్చేది. బట్ ఈ మధ్యలో క్లైమేట్ చేంజ్ వల్ల అరేబియన్ సీలో కూడా సైక్లోన్స్ వస్తున్నాయి, అవునా కదా? అరేబియన్ సీ కూడా సైక్లోన్స్ వస్తున్నాయి. అసలు మరి సైక్లోన్స్కి నేమ్ ఎవరు పెడతారు, పేర్లు ఎవరు పెడతారు, అది కూడా ఒకసారి మనం చెక్ చేద్దాం. అది చెక్ చేసిన తర్వాత ఓవరాల్గా ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ పశ్చిమ కనుమలని మనం పరిరక్షించుకోవాలని 2 కమిటీలు కూడా వేశారు. అందులో ఒకటి గాడ్గిల్ కమిటీ, దాంతోపాటు కస్తూరి రంగన్ కమిటీ. ఈ కమిటీస్ ఏం చెప్పినాయి అంటే, ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ని ఒక కమిటీ ఏం చెప్తుందంటే, వెస్టర్న్ ఘాట్స్ని మొత్తము ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా గుర్తించి దీన్ని టచ్ చేయొద్దు అని ఒక కమిటీ చెప్తుంది. ఇంకో కమిటీ ఏం చెప్తుందంటే, అప్రాక్సిమేట్గా ఒక 33% దాకా మనము ప్లాంట్స్కి, యానిమల్స్కి సెన్సిటివ్ ఏరియాను వదిలిపెట్టి రిమైనింగ్ ఏరియాలో మనం డెవలప్మెంట్ యాక్టివిటీ చేసుకోవచ్చని ఇంకో కమిటీ చెప్తుంది. సో ఇవన్నీ టాపిక్స్ ఒకసారి మనం చెక్ చేద్దాం. ఇప్పుడు ఐడియా వచ్చింది కదా, ఇప్పుడు మనం దేని గురించి డిస్కస్ చేస్తున్నామో టాపిక్ ఈజ్ క్లైమేట్ చేంజ్, ఎన్విరాన్మెంట్. ఏ ప్లేస్? వెస్టర్న్ ఘాట్స్, పశ్చిమ కనుమలు. చూద్దాం. సో వెస్టర్న్ ఘాట్స్ మనకి ఇండియాలో వెస్టర్న్ ఘాట్స్ స్ప్రెడ్ అయినటువంటి రాష్ట్రాలు ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి. గుజరాత్ నెంబర్ 1, సెకండ్ 1 మహారాష్ట్ర, గుజరాత్ ఫస్ట్ 1, సెకండ్ 1 మహారాష్ట్ర, థర్డ్ 1 గోవా అండ్ ఫోర్త్ 1 కర్ణాటక, ఫిఫ్త్ 1 కేరళ, సిక్స్త్ 1 తమిళనాడు. ఓకే, సో దీస్ ఆర్ ద స్టేట్స్ వేర్ వెస్టర్న్ ఘాట్స్ ఆర్ ప్రజెంట్. మరి వెస్టర్న్ ఘాట్స్ని మనం ఈ యొక్క మహారాష్ట్రలో కానీ గుజరాత్లో కానీ ఉన్నటువంటి వెస్టర్న్ ఘాట్స్ని మనం నార్దర్న్ వెస్టర్న్ ఘాట్స్ అంటాం. ఏవైతే కనుక కర్ణాటక, సౌత్ మహారాష్ట్ర, నార్త్ కర్ణాటక ఇక్కడ ఉన్న వాటిని మనం సెంట్రల్ వెస్టర్న్ ఘాట్స్ అంటాం. దిగువన ఉన్న వాటిని మనము సౌత్ వెస్టర్న్ ఘాట్స్ అంటాము. మధ్యలో ఉన్నవి మనకు నీలగిరి మౌంటైన్స్. సో ఈ విధంగా మనకిప్పుడు వెస్టర్న్ ఘాట్స్ యొక్క జాగ్రఫికల్ ఐడియా అనేది వచ్చింది మనకి ఇప్పుడు. మరి నెక్స్ట్ ఏంటంటే అసలు ఈ యొక్క సిగ్నిఫికెన్స్, ఈ యొక్క పశ్చిమ కనుమల యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అంటే మీకు ఏం చెప్పాను? క్లైమేట్ చేంజ్. ఇవి మాన్సూన్, ఈ యొక్క ఋతుపవనాలని మాన్సూన్స్ని స్టాప్ చేసి అక్కడ రెయిన్ఫాల్ అయ్యేటట్టు చేస్తాయి. క్లైమేట్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు ఇవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరితహారణ్యాలు అంటారు. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ని కలిగి ఉన్నాయి. అంటే ఇక్కడ త్రూ అవుట్ ద ఇయర్
త్రూ అవుట్ ద ఇయర్ కూడా సో ఆకులు రాలిపోవడం అట్లాంటిది ఉండదన్నమాట. సో ఎప్పుడు కూడా ప్లాంట్స్కి సో ఈ యొక్క ట్రీస్కి గ్రీనరీగా ఉంటాయి. ఇవి ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అనేది జనరల్గా మనం ఎక్కడ చూస్తామంటే ఈక్వెటార్ నుంచి 10 degrees నార్త్ 10 degrees సౌత్లో ఈ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఉంటుంది. ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ జీవ వైవిధ్యత బయోడైవర్సిటీ చాలా ఉంటుందన్నమాట. సో ఇది ఇంపార్టెన్స్. మరి ఈ వెస్టర్న్ ఘాట్స్ ఏ రాష్ట్రాలలో ఎక్స్టెండ్ అయినాయో మనం ఆల్రెడీ చూసాం మ్యాప్ పాయింటింగ్లో. సో మరి ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ ఇప్పుడు వీటికి పొంచి ఉన్నటువంటి ప్రమాదం ఏంది? వీటికి వెస్టర్న్ ఘాట్స్కి ఉన్నటువంటి ప్రమాదం ఏంటంటే ఫస్ట్ వన్ అర్బనైజేషన్, పట్టణీకరణ చాలా జరుగుతుంది. దానివల్ల మనం చెట్లు కొట్టేయాల్సి వస్తుంది. అగ్రికల్చర్ దాంతోపాటు ఈ యొక్క వైల్డ్ లైఫ్ కారిడార్. మరి ఇలా మనము చెట్లను కొట్టేసుకుంటూ పోతుంటే ఏం జరుగుతుందంటే బాగుర్తు పెట్టుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది మీకు ఒక ఫారెస్ట్ అనుకోండి. ఓకే, జనరల్గా టైగర్ జనరల్గా ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్తుంటాయి రెగ్యులర్గా అనుకోండి కాసేపు, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే రెగ్యులర్గా అక్కడ సంచరిస్తుంటాయి. ఇక్కడ ఫారెస్ట్ కట్ అయింది అనుకోండి, ఇక్కడ ఫారెస్ట్ కట్ అయితే అప్పుడు పులుల సంచారం జరుగుద్దా? జరగదు. అంటే వీటి యొక్క కారిడార్, దీని కారిడార్ అంటే తిరిగే ప్లేస్ని, ఈ యొక్క టైగర్ కారిడార్ అయితే టైగర్ కారిడార్, ఇక్కడ ఎలిఫెంట్స్ తిరిగితే కనుక ఎలిఫెంట్ కారిడార్, అవి డ్యామేజ్ అయినట్టేనా కాదా? వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఈ యొక్క వైల్డ్ లైఫ్ కారిడార్స్ అనేవి తగ్గిపోతున్నాయి రోజు. ఓకే, ఎందువల్ల తగ్గిపోతున్నాయి? ఇలా హైవేస్ వేయడం వల్ల కానీ రోడ్స్ వేయడం వల్ల కానీ తగ్గిపోతున్నాయి. దాంతోపాటు ఈ యొక్క ఫారెస్ట్ని వేరే అవసరాల కోసం యూజ్ చేయడం వల్ల ఫారెస్ట్ డిఫారెస్టేషన్, చెట్లు కొట్టేయడం వల్ల ఈ ఫారెస్ట్ లాస్ అవడం వల్ల ఏమవుతుంది? ఈ యొక్క యానిమల్స్ ఉండేటటువంటి ప్లేస్ ఏమైతే ఉంటుందో దాన్ని మనం హ్యాబిటేట్ అంటారు. హ్యాబిటేట్స్ ఏదైనా మొక్క కానీ ఏదైనా యానిమల్ కానీ ఉండేటటువంటి సరౌండింగ్ ప్లేస్ని మనం ఏమంటామంటే హ్యాబిటేట్ అంటారు. ఈ హ్యాబిటేట్ యానిమల్స్ యొక్క హ్యాబిటేట్ అనేది తగ్గుతూ వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ ఆల్ దీస్ రీజన్స్. దాంతోపాటు కొన్నిసార్లు ఏమవుతుందంటే ఒక మొక్క ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో దొరుకుతుంది అనుకుందాం. కొన్నిసార్లు ఈ ప్రాంతంలో లేనటువంటి మొక్క ఈ ఏరియాలకు వచ్చిందనుకోండి, అప్పుడు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మొక్కలకు కావాల్సినటువంటి న్యూట్రిషన్ మొత్తం ఆ ప్లాంటే తీసుకొని ఈ ప్లాంట్ సర్వైవ్ అవ్వదు. దాన్ని మనం ఏమంటామంటే ఇన్వాజివ్ స్పీసీస్ అంటారు. ఇన్వాజివ్ స్పీసీస్ అంటే చొరబడినటువంటి స్పీసీస్ అన్నమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మనము పంటలలో కానీ లేదా ఏదైనా మన క్రాప్స్ వేసినప్పుడు కొన్ని అన్నెసెసరీ ప్లాంట్స్ కూడా వస్తాయి, అవునా కదా? వాటిని ఎందుకు మనం బీగేస్తాము? ఎందుకంటే ఆ న్యూట్రిషన్ కానీ వాటర్ కానీ కలుపు మొక్కలు అవునా కదా? సో ఇలాంటి కలుపు మొక్కల వాళ్ళలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్లాంట్స్కి సో హాని కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓవరాల్గా మీకు చెప్పేది ఏంటంటే వెస్టర్న్ ఘాట్ ప్రధానంగా ఎదుర్కొంటున్నటువంటి సవాళ్ళు ఏంటంటే ఒకటి అర్బనైజేషన్ వల్ల, ఒకటి అగ్రికల్చర్ వల్ల, దాంతోపాటు ఇంకోటి ఫారెస్ట్ డిగ్రేడేషన్ వల్ల ఈ సవాళ్ళు ఎదుర్కొంటుంది. మరి ఈ సమస్యలు ఎదుర్కొంటున్నప్పుడు ఇప్పుడు ఈ వెస్టర్న్ ఘాట్స్ ఇంకా డ్యామేజ్ అవడం వల్ల రీసెంట్గా మనం ఏం చూసాం? ఈ క్లైమేట్ చేంజ్ వల్ల మీకు ఇందాక చెప్పినట్టు అరేబియన్ సీలో సైక్లోన్స్ రావడం, దాంతోపాటు కేరళలో ఇటీవల కాలంలో వరుసగా చాలా హెవీ రెయిన్స్, దాంతోపాటు ఎప్పుడైతే కనుక వెస్టర్న్ ఘాట్స్ డ్యామేజ్ అయినాయో, ఎప్పుడైతే కనుక ఈ చెట్లను మనం డ్యామేజ్ చేస్తున్నామో అప్పుడు వాటర్ స్పీడ్ పెరుగుద్దా తగ్గుద్దా? స్పీడ్ విపరీతంగా పెరుగుకుంటూ వస్తుంది, మౌంటైన్స్ నుంచి వచ్చే స్పీడ్. దానివల్ల ఏమవుతుంది? కొండ చర్యలు విరిగిపోవడం, ల్యాండ్ స్లైడ్ అది కూడా జరుగుతుంది. సో దాంతోపాటు నేను మీకు ఇందాక చెప్పినట్టు అరేబియన్ సీలో సైక్లోన్స్ విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవన్నీ కూడా క్లైమేట్ చేంజ్. కాబట్టి క్లైమేట్ చేంజ్ని మనం పరిరక్షిస్తూ వెస్టర్న్ ఘాట్స్ని పరిరక్షించుకోవాలని నేను మీకు చెప్తున్నాను. సో వెస్టర్న్ ఘాట్స్ని పరిరక్షించుకోకపోతే క్లైమేట్ చేంజ్ వల్ల జరిగేటటువంటి అనర్థాలు ఏంటంటే వెస్టర్న్ కోస్ట్ అంటే అరేబియన్ సీలో ఎక్కువ సైక్లోన్స్ వస్తున్నాయి, దాంతోపాటు కేరళ లాంటి స్టేట్లలో ఈ యొక్క ఫ్లడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఇవన్నీ కూడా ఎక్కువ వస్తున్నటువంటి ఈ పాయింట్ ఆఫ్ వ్యూ. మరి ఈ సైక్లోన్స్కి పేరు ఎలా పెడతారంటే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్. ఈ యొక్క వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ WMO, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ ప్రపంచాన్ని మొత్తం కూడా కొన్ని రీజియన్స్గా డివైడ్ చేసింది. మనం ఉన్నటువంటి రీజన్ ఏంటంటే నార్త్ ఇండియన్ ఓషన్ రీజియన్ అంటే హిందూ మహాసముద్రంలో ఉత్తర ప్రాంతం, ఈ రీజియన్ అన్నమాట మనం ఉన్నది. ఈ రీజియన్లో ఎన్ని కంట్రీస్ ఉన్నాయి? ఈ రీజియన్లో 13 కంట్రీస్ ఉన్నాయి, 13 దేశాలు ఉన్నాయి. ఈ 13 దేశాలు కూడా ఒక్కొక్క దేశం 13 పేర్లను సజెస్ట్ చేస్తుంది.
13 పేర్లను సజెస్ట్ చేస్తుంది. ఈ 13 పేర్ల నుంచి ఒక్కొక్క దేశం 13 దేశాలు ఉంటే ఆల్మోస్ట్ ఆల్, సో వీ కెన్ హ్యావ్ మెనీ నెంబర్ ఆఫ్ నేమ్స్. సో ఈ ఈ ఈ పేర్లు పెడతారన్నమాట. ఏ సైక్లోన్స్కి? బే ఆఫ్ బెంగాల్లో వచ్చే సైక్లోన్ కానీ, అరేబియన్ సీ వచ్చే సైక్లోన్ కానీ. అంటే ఈసారి ఇండియా సజెస్ట్ చేసిన నేమ్ పెట్టారనుకోండి, నెక్స్ట్ టైము వేరే కంట్రీ సజెస్ట్ చేసింది. ఈ విధంగా ఎన్ని కంట్రీస్ ఉన్నాయి ఇందులో? 13 ఉన్నాయి. బంగ్లాదేశ్, ఇండియా, మాల్దీవ్స్, లైక్ దట్ టిల్ యుఏఈ, యెమెన్. సో ఈ విధంగా వరల్డ్ మెటరలాజికల్ ఆర్గనైజేషన్ డివైడ్ చేసినటువంటి ప్రాంతంలో మనం ఉన్నటువంటి ప్రాంతం ఏంది? నార్త్ ఇండియన్ ఓషన్ రీజన్. ఇది ఎందుకు చెప్పానని మీకు? ఇది ఎందుకు చెప్పానంటే ఇటీవల కాలంలో అరేబియన్ సీలో ఎక్కువ సైక్లోన్స్ వస్తున్నాయి. మరి మీరు ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నప్పుడు ఈ సైక్లోన్స్కి ఎవరికి పేరు పెడతారు? ఇట్లాంటి బేసిక్ ఇన్ఫర్మేషన్ మీకు ఐడియా ఉండాలి కదా. ఏ రీజియను, ఇందులో ఉన్న కంట్రీస్ ఏంది? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది మీకు ఇంపార్టెంట్. మరి ఇప్పుడు ఇదంతా మనం ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం? ఏ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేస్తున్నాం అంటే వెస్టర్న్ ఘాట్స్కి డ్యామేజ్ జరగకుండా. మరి వెస్టర్న్ ఘాట్స్ యొక్క పరిరక్షణ కోసం, ప్రొటెక్షన్ కోసం ఏర్పాటు చేసినటువంటి కమిటీస్ ఏంది? ఒకటేమో గాడ్గిల్ కమిటీ 2011, దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే కస్తూరి రంగన్ కమిటీ. గాడ్గిల్ కమిటీ ఏం చెప్పింది? గాడ్గిల్ కమిటీ వెస్టర్న్ ఘాట్ మొత్తాన్ని కూడా ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా, ఎకో సెన్సిటివ్ ఏరియా అంటే పర్యావరణానికి సంబంధించినటువంటి సున్నితమైనటువంటి ప్రదేశంగా డిక్లేర్ చేసి ఇక్కడ ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దు అని గాడ్గిల్ కమిటీ చెప్పింది. ఎలాంటి కార్యకలాపాలు నిర్వహించొద్దు. వేరాస్ కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పింది? కస్తూరి రంగన్ కమిటీ ఏం చెప్పిందంటే మనం పర్యావరణాన్ని పరిరక్షించడంతో పాటు మనకు అభివృద్ధి కూడా ఇంపార్టెంటే కదా. కాబట్టి ఏం చేయాలి? 37% ఆఫ్ ద ల్యాండ్, 37% ఆఫ్ ద ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ అనేది ఈ యొక్క ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా అంటే ఒక పర్యావరణ సున్నిత ప్రదేశంగా ప్రకటించాలి. మిగతా ప్రదేశాలలో కొన్ని యాక్టివిటీస్ చేసుకోవచ్చు. అంటే ఈ యొక్క కస్తూరి రంగన్ కమిటీ ఏంటంటే డెవలప్మెంట్కి, ఎన్విరాన్మెంట్కి బ్యాలెన్స్ స్ట్రైక్ చేసిందనమాట, బ్యాలెన్స్ ఉండే విధంగా. వేరాస్ గాడ్గిల్ కమిటీ గివెన్ కంప్లీట్ ఇంపార్టెన్స్ ఓన్లీ టు ద ఎన్విరాన్మెంట్స్. ఈ కమిటీస్ రికమెండేషన్స్ ఇంపార్టెంట్ మనకి. మరి ఈ యొక్క ఎన్విరాన్మెంట్స్ ఇప్పటివరకు మనం ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా డిస్కస్ చేసాం కదా. ఈ గాడ్గిల్ కమిటీ ఇలా చెప్పింది, కస్తూరి రంగన్ కమిటీ ఇలా చెప్పిందని. మరి ఈ యొక్క ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా అంటే పర్యావరణ సున్నిత ప్రాంతాన్ని ఎవరు డిక్లేర్ చేస్తారు? అది కూడా మనకి ఇంపార్టెంట్. మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. సో సర్ప్రైజింగ్ థింగ్ ఏంటంటే ఈ రెండు కమిటీలు చెప్పినా కూడా 2011లో ఒక కమిటీ, 13లో ఒక కమిటీ ఏం చెప్పింది? ఈ ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియాని డిక్లేర్ చేయమన్నారు కదా. ఇప్పటి వరకు కూడా వెస్టర్న్ ఘాట్స్లో ఏది ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా, ఏది ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా కాదు అని ఇప్పటికి కూడా నోటిఫికేషన్కి ఇవ్వలేదు. అంటే దీన్ని బట్టి మన ప్రభుత్వాలకి వాతావరణం పట్ల ఎలాంటి కమిట్మెంట్ ఉందో మనకు తెలుస్తుంది. అవునా కాదా? ఇప్పటి వరకు కూడా ఈ నోటిఫికేషన్ అనేది ఇష్యూ అవ్వలేదు. సో దెన్ మనకు ఉన్నటువంటి అప్రోచ్ ఏంది? సొల్యూషన్ ఏంటంటే మనం వాతావరణం మార్పుల వల్ల డ్యామేజ్ జరిగిన తర్వాత ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకునే కన్నా ముందే మనము అసలు ఈ వాతావరణ మార్పులు రాకుండా చూసుకోవడం బెటర్. అంటే ఎఫారెస్టేషన్, అడవుల్ని పెంచడం, దాంతోపాటు ఉన్నటువంటి ఈ వెస్టర్న్ ఘాట్స్ కానీ ఇలాంటి ఎకలాజికల్ సెన్సిటివ్ ఏరియా ఏమో ఉంటుందో వాటిని మనం పరిరక్షించుకోవాలి. దాంతోపాటు అలా పరిరక్షిస్తూ అక్కడ ఉన్నటువంటి లోకల్ పీపుల్ వాళ్ళ యొక్క డెవలప్మెంట్ కూడా మనము డిస్టర్బ్ కాకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఏ అడవిని పరిరక్షించాలన్నా, ఏ జంతువుని పరిరక్షించాలన్నా లోకల్ పీపుల్ సహకారం లేకపోతే జరగదు. వెరీ వెరీ ఇంపార్టెంట్. రేపు మీరు అడ్మినిస్ట్రేటర్ అయినా కూడా, ఆర్డీఓ అయినా, కలెక్టర్ అయినా, విఆర్ఓలు లేకపోతే పంచాయత్ సెక్రటరీలు సరిగా కోఆపరేట్ లేదనుకోండి, ఛాన్సే లేదు, అసలు జరగదు. అవునా కదా? సో లోకల్ పీపుల్ యొక్క వాళ్ళ యొక్క అవసరాలు ఏంటో తెలుసుకొని దాంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను కూడా కలుపుకొని వెళ్లాల్సి ఉంటుంది. ఎందుకంటే వెస్టర్న్ ఘాట్స్ అనేది ఎన్ని రాష్ట్రాలలో ఉందో మీకు చెప్పాను. ఈ అన్ని రాష్ట్రాల సహకారంతో లోకల్ పీపుల్ 6 స్టేట్స్ ఇవి సహకారంతో మనకి దాంతోపాటు ఈ యొక్క ఎకలాజికల్లీ సెన్సిటివ్ ఏరియా నోటిఫికేషన్ ఏదైతే ఉందో ఆ నోటిఫికేషన్ని సాధ్యమైనంత తొందరగా ఇవ్వడం ద్వారా మనం ఈ యొక్క వెస్టర్న్ ఘాట్స్ని పరిరక్షించుకోవచ్చు. సో మరి సమ్మరీ ఓవరాల్గా మనం ఏం డిస్కస్ చేసాం? వెస్టర్న్ ఘాట్స్ ఏ రాష్ట్రాలలో ఉంది, దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ని ఎందుకు రక్షించుకోవాలి, వెస్టర్న్ ఘాట్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంది, వెస్టర్న్ ఘాట్స్ ఎలాంటి డ్యామేజెస్ని ఎదుర్కొంటుంది, అంటే డిఫారెస్టేషన్ కానీ అర్బనైజేషన్ కానీ ఇలా వెస్టర్న్ ఘాట్స్ని మనం పరిరక్షించుకోకపోవడం వల్ల ఆల్రెడీ మనకు కొన్ని వాతావరణ సమస్యలు వస్తున్నాయి. లైక్ కేరళలో విపరీతమైన వర్షాలు కానీ, ల్యాండ్ స్లైడ్ కానీ, అలానే అరేబియన్ సీలో సైక్లోన్స్ కానీ వస్తున్నాయి.
ఇక్కడ మనం డిస్కస్ చేసింది ఏంది, వరల్డ్ మెట్రలాజికల్ ఆర్గనైజేషన్ సైక్లోన్స్కి ఎలా నేమింగ్ ఇస్తుంది, పేర్లు ఎలా పెడుతున్నారు, 13 కంట్రీస్, అలానే ఈచ్ కంట్రీ 13 నేమ్స్. వీళ్ళు అరేబియన్ సీలో, దాంతోపాటు బే ఆఫ్ బెంగాల్లో ఉన్నటువంటి సైక్లోన్స్కి నేమింగ్ ఇస్తారని చెప్పాను. దాంతోపాటు వెస్టర్న్ ఘాట్స్ని ప్రొటెక్ట్ చేయడానికి గాడ్గిల్ కమిటీ, దాంతోపాటు కస్తూరి రంగన్ కమిటీ. గాడ్గిల్ కమిటీ ఎంటైర్ వెస్టర్న్ ఘాట్స్ని కూడా ఈఎస్ఏగా ప్రకటించాలని చెప్పింది. వేరాస్ కస్తూరి రంగన్ కమిటీ ఎంత పర్సెంటేజ్, 37% అని చెప్పింది. మరి ఈఎస్ఏని ప్రకటించేది ఎవరు, మినిస్ట్రీ ఆఫ్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్. మరి ఇప్పటివరకు ఈఎస్ఏ నోటిఫికేషన్ వచ్చిందా, రాలేదు. సో కాబట్టి వాతావరణం డ్యామేజ్ అయిన తర్వాత ప్రజలకు మనం రిలీఫ్ ఇచ్చే కన్నా ముందు వాతావరణం డ్యామేజ్ కాకుండా కాపాడుకోవడం బెటర్. దిస్ ఈజ్ అబౌట్ ద వెస్టర్న్ ఘాట్స్ ఇష్యూ. ఆర్ వి క్లియర్? డన్. This video is brought to you by AKSIAS.